నా మానిటైజ్ గురించి అయితే నాకైతే చాలా హ్యాపీ ఉంది. మా బావకైతే ఇంకా హ్యాపీ. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలండి. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా మనం వీడియోస్ అనేది చేయగలుగుతాం. మనం చేసేటప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే మనం కూడా ఎదగలుగుతాము. మనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదములు అండి. మా బావకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చెప్పాను ఏంటి అని. అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నా మానిటైజ్ గురించి చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను అవుతాననే ఆశ కూడా లేదండి నాకు. ఎందుకంటే ఫస్ట్ మేము ఒక ఛానల్ పెట్టాము, ఒక 1000 కూడా కాలేదు. వేరే సాంగ్ పెట్టాము, అది కాపీరైట్ పడి పోయిందండి ఛానల్. నేనైతే 1000 రాగానే నా వీడియోస్కి హ్యాపీ తోటి కేక్ కూడా కట్ చేశాను. నేను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మిమ్మల్ని. హలో ఫ్రెండ్స్, అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నా మానిటైజ్ గురించి. మీ దయ వల్లే నాకు మానిటైజ్ అయితే అయిందండి. నేనైతే అసలు అవుతాదేమో అని ఊహించలేదు. నేనైతే ఒక 10 నెలల్లో కంప్లీట్ అయింది నా మానిటైజ్ అనేది. మీ సపోర్ట్ వల్లే అయిందండి. అందరికీ ధన్యవాదములు పేరు పేరున. లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి. నేనైతే అసలు 8 months నుంచి ఫుల్ లైవ్ అయితే పెట్టానండి. లైవ్ అయితే పెట్టి చాలా ఇబ్బంది పడ్డాను. నేనైతే పనులు చేసుకుంటూ హాస్టల్లో లైవ్ పెట్టాలంటే చాలా కష్టం అండి. అయినా కానీ పెట్టాను. కొంతమంది అనేవాళ్ళు వీళ్ళకి పని బాట ఏమీ లేదా అని. 1 సంవత్సరంలో మానిటైజ్ అయితే తప్పకుండా వీడియోస్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను, లేకపోతే చెయ్యనని అనుకున్నాను. అయితే 1 సంవత్సరానికి ఖచ్చితంగా అయిందండి. నాకు సంవత్సరం లోపు అయింది. ఇప్పుడు నేను చేసిన తప్పైతే మీరు కూడా చేయొద్దు. అందరైతే ఫుల్ వీడియోస్ అయితే తప్పకుండా పెట్టండి. షార్ట్ వీడియోస్ వల్ల ఏమి యూజ్ ఉండదండి. ఫుల్ వీడియోస్కి, లైవ్ వీడియోస్కి అయితే యూజ్ ఉంటుంది. 4000 గంటలు అయితే పూర్తవ్వాలి. ఇప్పుడు మానిటైజ్ అవ్వగానే అమౌంట్ వచ్చేస్తుంది అనుకోవద్దండి. అమౌంట్ అయితే రాదు. ఇప్పుడు $100 అయితే పూర్తి అవ్వాలండి. మానిటైజ్ అయిన తర్వాత ఫస్ట్ $11 అయితే ఉంటాయి. ఆ $11 ఉన్నప్పుడైతే మనం గూగుల్ పిన్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఆ $11 ఉన్నప్పుడు $10 ఉన్నప్పుడే అవుతుంది. మాకైతే ఇప్పుడు $11 అయితే ఉన్నాయి. మీ దయ వల్లేనండి అది. మేమైతే ఆప్ మానిటైజ్ చేయించాము. జాయిన్ ఆప్షన్ పెట్టాం కదా, మెంబర్షిప్లు, సూపర్ సాట్లు తీసుకుంటారు కదా, వాటి వల్ల కూడా మనకు యూజ్ ఉంటుంది. చాలామంది ఫుల్ మానిటైజ్ కోసం ఎదురు చూస్తారు. ఫుల్ మానిటైజ్ చేసిన తర్వాత అయితే అది మళ్ళీ మనం కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే మనకు ఆ $10 వచ్చిందాక వెయిట్ చేయాలి. అంత టైం పట్టదండి. ఇప్పుడు ఆఫ్ మానిటైజ్ చేసిన తర్వాత జాయిన్ ఆప్షన్ పెడతాం కాబట్టి మనకి తొందరగా అనేది $1 కంప్లీట్ అవుతుంది. గూగుల్ పిన్ కూడా తొందరలోనే వస్తుంది. ఇంకా నేనైతే గూగుల్ పిన్ వచ్చినప్పుడు మరీ ఇంకొక వీడియో అయితే పెడతానండి. ఇప్పుడైతే గూగుల్ పిన్ రాలేదు మాది. ఇంకా మొన్నే అప్లై చేశాడు అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకైతే చేసినందుకు. మాకు తెలియదండి ఫోన్ గురించి, ఎలా ఎడిటింగ్ చేయాలో నాకు అస్సలు లేదు. మాకేంటంటే ఏంటంటే నొక్కుతున్నాం అంతేనండి ఫోను. లైవ్లో కూడా చాలామంది హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అందరికీ. అయితే మా అమ్మ వాళ్ళు కూడా నాకు చెప్పకుండా నేను వీడియో చేశానండి. అమ్మ వాళ్ళు కూడా తిట్టారు వద్దు అని, అయినా నేను ఆగలేదు. మా అమ్మ వాళ్ళు కూడా అరిశారండి, ఎందుకు వీడియోస్ అమ్మ చేయొద్దు అది ఇదని. నేను అనుకున్నాను సక్సెస్ అయితే చేద్దాం, లేకపోతే లేదనుకున్నా. కానీ ఒక 10 నెలల్లో అయితే మానిటైజ్ అయితే అయిందండి. చాలా లేట్గా అయింది నాకు. కొందరికైతే 5 నెలల్లో కావచ్చు. అది కంటెంట్ బట్టి ఉంటుందండి. నాకు అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది సరిగ్గా తెలియదు. మాకు యూట్యూబ్ గురించి తెలియదు కదా. ఇంతకుముందే యూట్యూబ్ వాడుంటే చాలా బాగుండేదేమో, తెలియలేదండి మాకు. ఇప్పుడు నాకైతే ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదండి. ఫుల్ వీడియోస్ కాకపోతే పెట్టాను, వంటల వీడియోస్ కూడా వైరల్ అవ్వలేదు. ఇంత కష్టపడి వంటల వీడియోస్ పెట్టినా కూడా వైరల్ అవ్వలేదు. ఒక్కొక్కరిది అయితే వ్యూస్ అనేది ఎక్కువ పోతుంది, ఎందుకో తెలియదు నాకు. అది కంటెంట్ కూడా బాగుండాలి. మీరు కూడా కంటెంట్ అనేది నీట్గా పెట్టుకొని, మాకు తెలియలేదు. అందరూ ఫుల్ వీడియోస్ అయితే పెట్టండి తప్పకుండా.
నాకు ఫస్ట్లో తెలియక ఫుల్గా వీడియోస్ పెట్టేదాన్ని నేను. అయితే ఈ వీడియో కాకపోతే ఇంకొక వీడియో అయినా వైరల్ అవుతుందేమని ఒక అక్క చెప్పింది. అప్పుడు నేను రోజుకి 10 వీడియోస్ అయితే పెడుతున్నాను. నా తమ్ముడు చెప్పాడు, అక్క ఎందుకు అన్ని వీడియోస్ పెడుతున్నావు అని అడిగాడు. నేనేమన్నానంటే, కాదు తమ్ముడు, ఒకటి కాకపోతే ఇంకోటైనా వైరల్ అవుతుందేమో అని చెప్పేసి పెట్టాను. కానీ అది 400, 300 తప్పనించి వ్యూస్ అయితే పోలేదండి. ఇంకా అయినా మనకేం పోతాయిలే అనుకుని కొద్ది రోజులు ఆపేద్దామని చూసినాను. కానీ లైవ్ వల్ల వ్యూస్ వచ్చేసింది నాకు, అందుకే ఉంచానండి. నిద్ర ఉన్నా లేకపోయినా నైట్ 11 వరకు డైలీ 3 టైమ్స్ 2 టైమ్స్ లైవ్ అయితే చేసేదాన్ని. నాకైతే అందరూ సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఓన్ వాయిస్ అయితే పెట్టుకోండి. ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతామండి. వేరే వాళ్ళ వీడియోస్ పెడితే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మేము ఒకసారి మోసపోయినాము, కాపీరైట్ వచ్చింది. మీరు కూడా